హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ సిలబస్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో డేటా హ్యాండ్లింగ్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ నేర్చుకుని ఎక్సైజ్ 7.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే ఏంటో చూద్దాము. ఏదైనా పర్పస్ కోసం మనం ఇన్ఫర్మేషన్ కనుక కలెక్ట్ చేసినట్లయితే ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని డేటా అంటాము. ఈ డేటాని టేబుల్ ఫామ్లో కానీ లేదా పిక్చర్స్ ఫామ్లో కానీ మనం రిప్రజెంట్ చేస్తాము. సో డేటా కలెక్ట్ చేసిన డేటాని ఇన్ఫర్మేషన్ని డేటా అంటారని చెప్పుకున్నాం కదా. డేటా ఎలా ఉంటుందనేది, ఎందుకు కలెక్ట్ చేస్తారు అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. సో ఇక్కడ మనకి టాప్ 5 బ్యాట్స్మెన్ ఇన్ వరల్డ్ కప్ 2011, టాప్ 5 బౌలర్స్ ఇన్ వరల్డ్ కప్ 2011 ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చారు. దీన్నే మనం డేటా అంటాము. ఈ డేటాని యూజ్ చేసుకుని మనం ఇందులో బెస్ట్ బ్యాట్స్మెన్ని ఎవరికి ఇవ్వచ్చు, అలానే బెస్ట్ బౌలర్గా ఎవరికి ఇవ్వచ్చు అనేది ఈజీగా చెప్పచ్చు అనమాట. చూడండి, ఇక్కడ 500 రన్స్ స్కోర్ చేశాడు కాబట్టి ఈ డిల్షన్ అనే అతనికి బెస్ట్ బ్యాట్స్మెన్గా ఇవ్వచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా మనకి 21 వికెట్స్ తీసినటువంటి షాహిద్ అఫ్రీది అనే అతనికి బెస్ట్ బౌలర్గా ఇవ్వచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈజీగా బెస్ట్ ఎవరు అనేది కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి డేటా అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నంబర్స్ ఆర్ వర్డ్స్ అండ్ హెల్ప్స్ ఇన్ టేకింగ్ డెసిషన్ ఆర్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఈజ్ కాల్డ్ డేటా. ఇక్కడ మనకి ఈ 2 టేబుల్స్లోనూ పర్పస్ ఏంటి అంటే బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు, బెస్ట్ బౌలర్ ఎవరు అని తెలుసుకోవాలని ఈ డేటాను కలెక్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఈ డేటాను ఉపయోగించి మనం డెసిషన్ తీసుకోవచ్చు, ఎవరు బెస్ట్ అనేది డెసిషన్ తీసుకోవచ్చు. ది నేమ్స్ ఆఫ్ బ్యాట్స్మెన్ అండ్ ది రన్స్ దే స్కోర్డ్ యాజ్ వెల్ యాజ్ ది నేమ్స్ ఆఫ్ ది బౌలర్స్ అండ్ ది నెంబర్ ఆఫ్ వికెట్స్ దే టుక్ ఇన్ ది ఈజ్ డేటా. టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ ఆర్ ది వేస్ ఇన్ విచ్ ది డేటా కెన్ బి రిప్రజెంటెడ్. ఇచ్చిన డేటాని టేబుల్స్ ఫామ్లో కానీ లేదా గ్రాఫ్ ఫామ్లో కానీ రిప్రజెంట్ చేసినట్లయితే మనకి చూడడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ది న్యూమరికల్ ఎంట్రీస్ ఇన్ ది డేటా ఆర్ కాల్డ్ అబ్జర్వేషన్స్. మనకి ఇక్కడ ఇచ్చిన టేబుల్స్లో ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వేషన్స్ అంటాము. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, రన్స్ స్కోర్డ్, అలానే వికెట్స్ టేకెన్, ఇట్లా నంబర్ ఫామ్లో ఉండే వాటిని మనం అబ్జర్వేషన్స్ అంటాము. సో డేటా అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తే దాన్ని డేటా అంటాము. సో మన డేటాని కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఆర్గనైజింగ్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఆ డేటాని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 7th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నటువంటి 7 స్టూడెంట్స్ యొక్క హైట్స్ ఇచ్చారు. ఇవి జవహర్ బాల ఆరోగ్య రక్షా స్కీమ్ కింద రాయడం కోసం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశారు. అయితే ఇన్ఫర్మేషన్ని ఇద్దరు 2 రకాలుగా డినోట్ చేశారనమాట. కృష్ణ నోటెడ్ ది హైట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఇన్ ది నోట్బుక్ యాజ్. కృష్ణ అనే అతను ఆ స్టూడెంట్స్ యొక్క హైట్ని ఇలా రిప్రజెంట్ చేశాడనమాట, నోట్ చేసుకున్నాడు నోట్బుక్లో. అమలా హైటు, లేఖ్య, తబసుమ్, సుధా, వనజ, లెనిన్ అండ్ రాజేష్ వీళ్ళ హైట్స్ ఇలా నోట్ చేసుకున్నాడు. అయితే ఇలా నోట్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ని చూడగానే ఇందులో ఎవరు ఎక్కువ హైట్ ఉన్నారు, ఎవరు తక్కువ హైట్ ఉన్నారు అని తెలుసుకోవాలంటే కొంచెం మనం అంతా కూడా చాలాసేపు అబ్జర్వ్ చేయాలి. అలా కాకుండా అనదర్ స్టూడెంట్ కుమార్ రోట్ ది సేమ్ డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్ అండ్ అరేంజ్ ది హైట్స్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్. అంటే ఇదే ఆర్డర్లో రాయకుండా అసెండింగ్ ఆర్డర్లో రాశాడు. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్, అంటే అందరికంటే తక్కువ హైట్ ఉన్నవాళ్ళు, తర్వాత దీనికంటే ఎక్కువ హైట్ ఉన్నవాళ్ళు, అలా ఇన్ఫర్మేషన్ అసెండింగ్ ఆర్డర్లో అలానే టేబుల్ ఫామ్లో కూడా రాశాడు. సో ఇప్పుడు ఈ టేబుల్ చూడగానే మనం ఏ క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు అనమాట. ఈ టేబుల్ నుంచి హైయెస్ట్ ఎవరు అంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఎవరు, తక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఎవరు, అలానే సెకండ్ హైట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ కాకుండా తర్వాత సెకండ్, అలా ఏ క్వశ్చన్కి కావాలంటే ఆ క్వశ్చన్కి మనం టేబుల్ చూసి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అదే ఇలా ఉన్నట్లయితే కనుక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది మనకి. చూడండి, ఇక్కడ ఈ టేబుల్ చూసి మనం చేయవలసిన ఆన్సర్స్ ఇచ్చాడు. హూ ఈజ్ ది టాలెస్ట్ అమాంగ్ ది స్టూడెంట్స్. ఈ స్టూడెంట్ అందరిలో కూడా టాలెస్ట్ ఎవరు అంటే ఇక్కడ 140 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి సుధా టాలెస్ట్ అని చెప్పచ్చు. హూ ఈజ్ ది షార్టెస్ట్ అమాంగ్ ది స్టూడెంట్స్. అందరికంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే వనజ, అందరికంటే తక్కువ ఉంది. నెక్స్ట్ హూజ్ హైట్ ఈజ్ బిట్వీన్ దట్ అమలా అండ్ రాజేష్. అమలాకి రాజేష్కి మధ్యలో హైట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే లెనిన్. సో మనకి ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్కి ఈ టేబుల్ చూసి ఈజీగా చెప్పచ్చు అనమాట. సో డేటాని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అది టేబుల్ ఫామ్లో అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ ఎక్సర్సైజెస్లో పై చార్ట్స్ అలానే గ్రాఫ్స్ వస్తాయి. ఆ చార్ట్స్ ఫామ్లో కూడా మనం పిక్చర్స్ ఫామ్లో కూడా మనం డేటాని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట.
అలాగే ఇక్కడ మనకి డూ దిస్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఇలా ఉంటే కనుక కొంచెం చూడడానికి ఏం అర్థం కావట్లేదు. అలా కాకుండా దీన్ని టేబుల్ ఫామ్లో కనుక ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ దేని గురించి అనేది చూడగానే అర్థమవుతుంది. ఇన్ ఏ యూనిట్ టెస్ట్ అమర్ స్కోర్డ్ అని మార్క్స్ ఇచ్చారు మనకి. ఇలా వరుసగా ఇవి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషల్. అలాగే పీటర్ కూడా సేమ్ అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్లో ఉన్న మార్క్స్ ఇచ్చారు. ఈ డేటా ఇలా ఉండే కంటే కూడా టేబుల్ ఫామ్లో ఉంటే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది. సో టేబుల్ ఫామ్లో రాసినట్లయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అమరు, పీటర్ ఇలా ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎవరికి ఎన్ని ఎక్కువ వచ్చాయి, ఎవరికి ఎందులో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వచ్చాయి, లేకపోతే ఏ సబ్జెక్ట్లో తక్కువ వచ్చాయి అనేది టేబుల్ ఫామ్లో ఉంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ డేటాని రిప్రజెంట్ చేస్తూ మనకి 3 వాల్యూస్ ఉంటాయి. ఆ 3 వాల్యూస్ ఏంటో చూద్దాం. అసలు ఎందుకు ఆ వాల్యూస్ కనుక్కోవాలి అనేది. ఇన్ ఏ హాస్టల్ యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ రైస్ పర్ చైల్డ్ పర్ డే ఈజ్ 150 grams. సో హాస్టల్లో ఉండే ఒక్కొక్క స్టూడెంట్కి కూడా రైస్ 150 grams చొప్పున వండుతారంట. యావరేజ్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ 13 years. యావరేజ్ హైట్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ 135 centimeters. ఇక్కడ యావరేజ్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాము. హాస్టల్లో ఉండే ప్రతి చైల్డ్ కూడా 150 grams రైస్ తీసుకోరు. కొంతమంది 150 grams కంటే తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది 150 grams కంటే ఎక్కువ రైస్ తినేవాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్గా 150 grams ఈచ్ చైల్డ్ ఎవరు తీసుకోరు అనమాట. మరి ఇక్కడ యావరేజ్ అని ఎందుకు అన్నారు అంటే, సో కొంతమంది తక్కువ తిన్నా, ఇంకొంతమంది ఎక్కువ తిన్నా ఆ వాల్యూస్ని రిప్రజెంట్ చేసేదే యావరేజ్ అనమాట. అంటే పర్ చైల్డ్ 150 grams కనుక వండినట్లయితే అందరికీ సమానంగా తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా, లేదా 150 grams తిన్నా అందరికీ సమానంగా వచ్చే వాల్యూనే యావరేజ్ అనమాట. రిప్రజెంట్ చేసే వాల్యూనే యావరేజ్ అంటాము. సో ఆన్ స్టడీయింగ్ దిస్ డేటా కెన్ వీ సే దట్ ఎవ్రీ చైల్డ్ కన్జ్యూమ్స్ ఎగ్జాక్ట్లీ 150 grams ఆఫ్ రైస్. ఎవ్రీ చైల్డ్ ఎగ్జాక్ట్గా 150 grams తీసుకోరు. అలాగే ఎవ్రీ చైల్డ్ యొక్క ఏజ్ ఎగ్జాక్ట్గా 13 years ఉండదు. అలానే ఎవ్రీ చైల్డ్ ఎగ్జాక్ట్గా 135 centimeters హైటు ఉండరు, ఎగ్జాక్ట్గా ఉండరు అనమాట. మరి యావరేజ్ అంటే ఏంటి అంటే 150 grams గివ్స్ అస్ అన్ ఐడియా ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ రైస్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ చైల్డ్ ఇన్ ది హాస్టల్. సుమారుగా ఒక్కొక్కళ్ళు 150 grams తీసుకుంటారు అని అర్థం. ఆ వాల్యూని రిప్రజెంట్ చేసేదే యావరేజ్ అనమాట. ఇట్ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ వాల్యూ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ రైస్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ చైల్డ్. ఒక్కొక్కళ్ళు ఎక్కువ తినచ్చు, ఒక్కొక్కళ్ళు తక్కువ తినచ్చు. అందరికీ కలిపి సమానంగా చూసినట్లయితే కనుక 150 grams అవుతుంది అని మనకి రిప్రజెంట్ చేసే వాల్యూనే యావరేజ్ అంటాము. అలానే 13 years గివ్స్ అస్ ఎన్ ఐడియా ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఈచ్ చైల్డ్ ఇన్ ది హాస్టల్. హాస్టల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఎగ్జాక్ట్గా 13 years ఉండాలని ఏం లేదు. కొంతమంది 13 years కంటే తక్కువ ఏజ్ ఉండే వాళ్ళు ఉండొచ్చు, 13 years కంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఉండొచ్చు. యావరేజ్న ఎక్కువ మంది 13 years ఏజ్ వాళ్ళు ఉంటారు అని అర్థం అనమాట. ఆ రిప్రజెంట్ చేసే వాల్యూనే 13 years అంటాము. ఆ రిప్రజెంట్ వాల్యూనే యావరేజ్ అంటాం మనం. సో ఆల్ ది అబోవ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఏ పర్టికులర్ రిప్రజెంటేటివ్ వాల్యూ కాల్డ్ అర్థమెటిక్ మీన్. సో ఆ రిప్రజెంటేషన్ చేసే వాల్యూని మనం అర్థమెటిక్ మీన్ అంటాము. అలాగే అర్థమెటిక్ మీన్తో పాటు మనం ఇంకొక 2 వాల్యూస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. అదర్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ వాల్యూస్ కాల్డ్ మీడియన్ అండ్ మోడ్. సో మొత్తం 3 రిప్రజెంటేటివ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫస్ట్ది అర్థమెటిక్ మీన్, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నవన్నీ కూడా అర్థమెటిక్ మీన్ కనుక్కుంటాము. నెక్స్ట్ మీడియన్, మోడ్. మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్కి ఈ 3 వాల్యూస్ని కనుక్కుంటాము. సరే అసలు అర్థమెటిక్ మీన్ ఎందుకు కనుక్కోవాలి, దాని మీనింగ్ ఏంటో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. The physical education teacher in a school instructed his students to practice regularly. Rajendra had his practice sessions for a week as follows. ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే పీఈటీ టీచరు రెగ్యులర్గా ప్రతిరోజు కూడా 30 minutes ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. అయితే రాజేంద్ర ఒక వీక్లో ఎన్ని మినిట్స్ ప్రాక్టీస్ చేశాడో కింద టేబుల్లో ఇచ్చారు. Day 1 అంటే మండే 20 minutes, ట్యూస్డే 35 minutes, వెన్స్డే 40, థర్స్డే 30 minutes, ఫ్రైడే 25 minutes, సాటర్డే 45 minutes, సండే 15 minutes ప్రాక్టీస్ చేస్తాడనమాట పీడీ టీచర్ గారు చెప్పిన దాని ప్రకారం. అయితే పీడీ టీచర్ ఏం చెప్పారంటే ప్రతిరోజు డైలీ 30 minutes ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. రాజేందర్ ఒక్కొక్క రోజు 30 minutes కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు, ఒక్కొక్క రోజు 30 minutes కంటే తక్కువ ప్రాక్టీస్ చేశాడు. యావరేజ్న మొత్తం అన్నీ కూడితే 30 minutes వస్తుంది అనమాట. ఎలానో చూద్దాము. సో ఇక్కడ యావరేజ్ కనుక్కోవాలి అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. ఈ 7 daysవి యాడ్ చేసి 7 days కాబట్టి 7తో డివైడ్ చేయాలి.
సో డివైడ్ చేసినట్లయితే మనకి 30 మినిట్స్ వస్తుంది. సో పీడీ టీచర్ చెప్పినట్లుగా రాజేందరు ప్రతిరోజు కూడా యావరేజ్న 30 మినిట్స్ ప్రాక్టీస్ చేసినట్లు అనమాట. దిస్ ఈజ్ ది యావరేజ్ టైమ్ స్పెంట్ ఆన్ ప్రాక్టీస్ పర్ డే ఆన్ ది యావరేజ్ ప్రాక్టీస్ సెషన్స్ పర్ డే. సో ప్రతిరోజు ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ స్పెండ్ చేయకుండా ఒక్కొక్క రోజు 30 మినిట్స్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేశాడు, ఒక్కొక్క రోజు 30 మినిట్స్ కంటే తక్కువ టైం స్పెండ్ చేశాడు. మొత్తం మీద ఈ వీక్ అంటే 7 డేస్లోని యావరేజ్న అతను 30 మినిట్స్ టైము ప్రాక్టీస్కి స్పెండ్ చేశాడనమాట. సో ఇది యావరేజ్ ఎందుకు కనుక్కోవాలి. సో యావరేజ్ అంటే ఏంటి లేదా యావరేజ్ ఎందుకు కనుక్కోవాలి అని తెలుసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎర్నింగ్స్ ఆఫ్ ఏ వెజిటబుల్ వెండర్ అంటే ఒక వెజిటబుల్ అమ్ముకునే వ్యక్తి అనమాట. అతనికి వీక్లో ఏ రోజు ఎన్ని వచ్చాయో మనీ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ డే 200 రూపీసు, సెకండ్ డే 150 రూపీసు, థర్డ్ డే 180 రూపీసు, ఫోర్త్ డే 300 రూపీసు, ఫిఫ్త్ డే 160, సిక్స్త్ డే 170, సెవెంత్ డే 170 రూపీస్ వచ్చాయి. ఫైండ్ హిస్ యావరేజ్ ఎర్నింగ్ పర్ డే. ఒకవేళ అతను ఎవరైనా నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావయ్యా అని అడిగితే కనుక అతను ఇలా అన్ని వాల్యూస్ చెప్పలేడు కదా, 7 వాల్యూస్ చెప్పలేడు కదా. సో యావరేజ్ కనుక్కోవాలంటే ఇవన్నీ యాడ్ చేసి 7 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 7తో డివైడ్ చేస్తే వచ్చేదే యావరేజ్. అంటే అతను పర్ డే 190 రూపీస్ సంపాదిస్తున్నాడు అని అర్థం అనమాట. సో టోటల్ ఎర్నింగ్స్ మొత్తం ఈ టోటల్ అతను వీక్లో ఎంత సంపాదించాడు అనేది ముందు టోటల్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ డేస్ 7. సో యావరేజ్కి మన ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ చేస్తే 1330 రూపీస్ వచ్చాయి. బై 7 డేస్ కాబట్టి 7తో డివైడ్ చేస్తే 190 వచ్చింది. సో పర్ డే అతను 190 రూపీస్ సంపాదిస్తాడు అని అర్థం. సో మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ చెప్పే పని లేకుండా ఏదైతే ఒకటే వాల్యూని చెప్తున్నామో ఆ వాల్యూని మనం యావరేజ్ అంటాము. సో యావరేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఈ యావరేజ్కి ఇంకొక పేరు ది యావరేజ్ ఆఫ్ ది డేటా ఈజ్ ఆల్సో కాల్డ్ అర్థమెటిక్ మీన్ ఆర్ జస్ట్ మీన్ అని కూడా అనొచ్చు, లేదా యావరేజ్ అనైనా అనొచ్చు. యావరేజ్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే. సో అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకిచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటినీ సమ్ చేయాలి బై ఆ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్తో డివైడ్ చేస్తే కనుక మనకి మీన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీన్ వాల్యూ ఏ వాల్యూస్కి మధ్య ఉంటుంది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇంపార్టెంట్ బిట్ కూడా. ఇక్కడ మనకి 4 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చారు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు. వీటి యావరేజ్ కనుక్కోవాలి. తెలుగులో హైయెస్ట్ మార్క్స్ ఎంత 15, లోయెస్ట్ మార్క్స్ 10. సో యావరేజ్ అనేది ఈ రెండిటికి మధ్యలోనే వస్తుందన్నమాట. సో వీటికి యావరేజ్ కనుక్కొని హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూస్కి మధ్యలో ఉంటుందో లేదో చెక్ చేయాలి. అలానే హిందీ కూడా అంతే. హైయెస్ట్ మార్క్స్ 12, లోయెస్ట్ మార్క్స్ 6. యావరేజ్ ఈ 6కి 12కి మధ్యలోనే వస్తుంది. అలాగే ఇంగ్లీష్లో హైయెస్ట్ మార్క్స్ 12, లోయెస్ట్ మార్క్స్ 10. యావరేజ్ అనేది హైయెస్ట్ మార్క్స్ 13, లోయెస్ట్ మార్క్స్ 10. యావరేజ్ అనేది 10కి 13కి మధ్యలోనే వస్తుంది. నెక్స్ట్ పేజీలో దీన్ని చూద్దాం. తెలుగులో యావరేజ్ మార్క్స్ కనుక్కోవాలి అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 4 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ సమ్ చేసి 4 స్టూడెంట్స్ కాబట్టి 4తో డివైడ్ చేయాలి. సో యావరేజ్ 12 వచ్చింది. హైయెస్ట్ మార్క్స్ 15, లోయెస్ట్ మార్క్స్ 10. ఈ యావరేజ్ అనేది హైయెస్ట్ మార్క్స్కి లోయెస్ట్ మార్క్స్కి మధ్యలోనే ఉంది ఈ వాల్యూ అనేది. అలానే హిందీ కూడా అంతే. మనకి యావరేజ్ కనుక్కున్నట్లయితే 9 వచ్చింది. హైయెస్ట్ మార్క్స్ 12, లోయెస్ట్ మార్క్స్ 6. యావరేజ్ అనేది ఈ 6కి 12కి మధ్యలో వచ్చింది యావరేజ్. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా యావరేజ్ మార్క్స్ 11.5 వస్తుంది. హైయెస్ట్ మార్క్స్ 13, లోయెస్ట్ మార్క్స్ 10. 11.5 అంటే 10కి 13కి మధ్యలోనే ఉంటుంది. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డేటా. మనకిచ్చిన డేటాలో హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూకి మధ్యలోనే ఈ అర్థమెటిక్ మీన్ అనేది ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. దీనికి మనకి ట్రై దిస్లో 2 బిట్స్ ఇచ్చారు. ఆ బిట్స్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ట్రై దిస్లో 2 బిట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ 10 అబ్జర్వేషన్స్ అన్నారు కానీ 10 అబ్జర్వేషన్స్ ఏంటో ఇవ్వలేదు. మ్యాక్సిమం వాల్యూ ఇచ్చారు, మినిమం వాల్యూ ఇచ్చారు. అర్థమెటిక్ మీన్ ఏమై ఉండొచ్చో మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. 10 అబ్జర్వేషన్స్లో మినిమం వాల్యూ 15, మ్యాక్సిమం వాల్యూ 25. ఇప్పుడే మనం చెప్పుకున్నాము యావరేజ్ అనేది మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూకి మధ్యలోనే ఉంటుంది అని. అంటే ఇప్పుడు ఈ డేటాకి యావరేజ్ అనేది 15కి 25కి మధ్యలో ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 12 ఇచ్చారు, అంటే 15 కంటే తక్కువ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 15 అన్నారు, 15కి 25కి మధ్యలో ఉంటుంది కానీ 15 అనేది అవ్వదు. నెక్స్ట్ 21 అనేది 15కి 25కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి 21 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 27 అనేది మ్యాక్సిమం వాల్యూ కంటే కూడా ఎక్కువ కాబట్టి 27 కూడా కాదు. ఆన్సర్ అనేది 21 అవుతుంది. సో మినిమం వాల్యూకి మ్యాక్సిమం వాల్యూకి మధ్యలో ఉండేదే మీన్ అనమాట.
నెక్స్ట్ రెండోది అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డేటా ఆర్. ఇక్కడ మనకు అబ్జర్వేషన్స్ ఇచ్చారు 1 2 3 4 5 6 7 8 9 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మీన్ అయి ఉండొచ్చో మనమే యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయకుండా, అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా వేసి మీన్ కనుక్కోకుండానే ఈ 4 ఆప్షన్స్లో ఏది మీన్ అయి ఉండొచ్చో గెస్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ చూసినట్లయితే 48 అవుతుంది, మినిమం వాల్యూ చూసినట్లయితే 21 అవుతుంది. ఈ రెండిటికి మధ్యలోనే ఉండాలి యావరేజ్ అనేది. ఫస్ట్ది 20, అంటే మినిమం వాల్యూ కంటే కూడా చిన్నది ఇది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 35, 21కి 48కి మధ్యలోనే ఉంది కాబట్టి ఇది 35 మీన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 48 కంటే తక్కువ రావాలి, 21 కంటే ఎక్కువ రావాలి కాబట్టి ఎగ్జాక్ట్గా 48 కూడా ఉండదు. నెక్స్ట్ 50, అంటే మ్యాక్సిమం వాల్యూ కంటే ఇది ఎక్కువగా ఉంది కాబట్టి 50 అయ్యే ఛాన్స్ కూడా లేదు. సో ఇక్కడ ఆన్సరు 35 అవుతుంది. సో ఇక్కడ మనం యాక్చువల్గా క్యాల్కులేషన్ చేయకుండానే మీన్ అనేది ఏదై ఉంటుందో మనం గెస్ చేసామన్నమాట. సో ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. మీన్ అనేది మనకిచ్చిన అబ్జర్వేషన్స్లో మ్యాక్సిమం మినిమం వాల్యూస్కి మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, మ్యాక్సిమం డే టైమ్ టెంపరేచర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ఏ వీక్, అంటే వారం రోజులు అనమాట, 7 days ఆర్ రికార్డెడ్ యాజ్ అని 7 days టెంపరేచర్స్ ఇచ్చారు. 1 2 3 4 5 6 7 days 7 days టెంపరేచర్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ది మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ది వీక్? ఈ వీక్లో మొత్తం మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత అంటే ఇందులో ఉండే హైయెస్ట్ వాల్యూ అనమాట 33 degrees మ్యాక్సిమం టెంపరేచర్ అవుతుంది. వాట్ ఈస్ ది యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్ ది వీక్? యావరేజ్ అన్నప్పుడు మనం ప్రీవియస్ ఒక ఫార్ములా నేర్చుకున్నాం, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని యావరేజ్ టెంపరేచర్ కనుక్కుంటాము. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ది వీక్? ఈ ఇచ్చిన టెంపరేచర్స్ అన్నిట్లోనూ 7 days టెంపరేచర్స్ అన్నిట్లోనూ 33 అనేది హైయెస్ట్. మ్యాక్సిమం అంటే పెద్దది, హైయెస్ట్ అని అర్థం. ఆన్సర్ 33 degrees సెంటీగ్రేడ్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ది యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్ ది వీక్? ఆ వీక్ మొత్తం మీద యావరేజ్ టెంపరేచర్ ఎంత అన్నారు. సో యావరేజ్కి ఫార్ములా రాసుకొని కనుక్కోవాలి. యావరేజ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు, అది టెంపరేచర్ అవ్వచ్చు, యావరేజ్ మనీ అవ్వచ్చు, ఏదైనా సరే యావరేజ్ కనుక్కోమన్నప్పుడు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ అంటే మనకిచ్చిన టెంపరేచర్స్నే అబ్జర్వేషన్స్ అంటాము. 26 + 27 + 30 + 30 + 32 + 33 + 32 బై మొత్తం అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్. సో ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేసినట్లయితే 210 వస్తుంది. 210/7 క్యాన్సిల్ చేస్తే 7 1s 7 3s 0కి 0 అంటే 30. ఇది టెంపరేచర్ కాబట్టి డిగ్రీస్ సెంటీగ్రేడ్ అని పెట్టాలి. సో ప్రతిరోజు కూడా యావరేజ్గా 30 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైస్ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ స్కూల్ అండర్ ది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఫర్ 5 consecutive days ఈజ్, అంటే 5 వరుసగా ఉన్న వర్కింగ్ డేస్లో ప్రతిరోజు ఎంతెంత రైస్ అనేది వండారు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైండ్ ది యావరేజ్ రైస్ కన్జంప్షన్ ఫర్ ది 5 days. సో ఈ 5 daysకి యావరేజ్ కనుక్కోవాలన్నమాట. ప్రతిరోజు ఒకే విధంగా లేదు, చూడండి, ఒకరోజు తక్కువగా ఉంది, ఒకరోజు ఎక్కువగా ఉంది. సో యావరేజ్గా రోజుకి ఎంత వండుతారు అన్నప్పుడు మనం యావరేజ్ని కనుక్కుంటాము. ఫస్ట్ 5 daysకి రైస్ ఎంతెంత వాడారో రాసుకుందాము. రైస్ కన్జంప్షన్ ఫర్ 5 consecutive working days is 15 kg 750 grams, 14 kg 850 grams, 16 kg 500 grams, 14 kg 700 grams, లాస్ట్ వన్ 17 kg 700 grams. సో ఇక్కడ పాయింట్కి ముందున్నది కేజెస్, తర్వాత ఉన్నది గ్రామ్స్ అన్నమాట. ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోవాలి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ 5 days మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ని యాడ్ చేయాలి. 15.750, 14.850, 16.500 ప్లస్ 14.700, 17.700 బై మొత్తం 5 days కాబట్టి 5తో డివైడ్ చేయాలి.
సో ఇవి వేసుకునేటప్పుడు యాడ్ చేయడానికి వేసుకునేటప్పుడు ఒకదాని కింద ఒకటి పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్టు వేసుకోవాలి. పాయింట్కి ముందు తర్వాత వేసుకోవాలి. 15.750, 14.850 ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసినట్లయితే 79.500 వచ్చింది. బై దీన్ని 5తో డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేయడం రాకపోతే ఇక్కడ డివిజన్ లాగా చేసుకోవచ్చు. 5 1s 5, 2 9 దించుకుంటే 9, 5 5s 25, 4 వస్తుంది. ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ షిఫ్ట్ చేసుకుని 5 దించుకోవచ్చు. తర్వాత 5 9s 45, 0 ఇక్కడ ఉన్న 2 zeros ఇటు షిఫ్ట్ చేసుకోవచ్చు. సో 15.900 kgs అంటే 15 kgs 900 grams ఈచ్ డే రైస్ని యూజ్ చేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇన్ ఏ విలేజ్ 3 different crops are cultivated in 4 successive years. 4 successive years అంటే వరుసగా 4 ఏళ్ళు ఈ 3 crops పండించారంట. ది ప్రాఫిట్ ఆన్ ది క్రాప్స్ పర్ ఎకరా ఈజ్ షోన్ ఇన్ ది టేబుల్ బిలో. సో ప్రతి ఎకరాకి కూడా ఈ క్రాప్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఇచ్చారు ఇక్కడ. అంటే 2005లో గ్రౌండ్ నట్స్ మీద పర్ ఎకరాకి 7000 ప్రాఫిట్ వచ్చింది. 2006లో ఇంకో కొంచెం ఎక్కువ వచ్చింది. 2007లో మళ్ళీ తగ్గింది, ప్రీవియస్ ఇయర్ కంటే తగ్గింది. మళ్ళీ 2008లో సేమ్ వచ్చింది. ఇవి ప్రాఫిట్స్ అన్నమాట. పర్ ఎకరాకి వచ్చేటప్పుడు ప్రాఫిట్స్. గ్రౌండ్ నట్స్ మీద ఇంత ప్రాఫిట్ వచ్చింది. జావర్ అంటే జొన్న పంటను వేసినప్పుడు వాళ్ళ ప్రాఫిట్ ఇలా ఉంది 4 ఏళ్ళు వరుసగా. మిల్లెట్స్ని పండించినప్పుడు 4 years వరుసగా ప్రాఫిట్ ఇలా వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ది మీన్ ప్రాఫిట్ ఫర్ ఈచ్ క్రాప్ ఓవర్ ది 4 years. 4 ఏళ్ళకి కలిపి యావరేజ్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఈచ్ క్రాప్కి కనుక్కోవాలి. ప్రతి పంటకి కూడా ఎంత యావరేజ్ని ఎంత ప్రాఫిట్ వచ్చిందో కనుక్కోవాలి. మనం ఎప్పుడైనా ప్రాఫిట్ దేని మీద అయితే ఎక్కువ వస్తుందో ఆ క్రాప్ వేయడానికే ట్రై చేస్తాము. సో బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్ అంటే వచ్చిన ఆన్సర్స్ని బేస్ చేసుకుని విచ్ క్రాప్ షుడ్ బి కల్టివేటెడ్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్. ఏ క్రాప్ నెక్స్ట్ ఇయర్ వేసినట్లయితే మనకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో కనుక్కోవాలన్నమాట మనకు వచ్చే ఆన్సర్స్ని బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ నట్స్ మీద ఈ 4 yearsలోని యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో కనుక్కుందాము. యావరేజ్ ప్రాఫిట్ ఆన్ గ్రౌండ్ నట్స్ క్రాప్ వేయడం వల్ల యావరేజ్ ప్రాఫిట్ ఎంత వస్తుందో కనుక్కుందాం. ఫార్ములా రాసుకోవాలి. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో గ్రౌండ్ నట్స్ మీద వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ ఇచ్చారు. 7000, 8000, 7500 ప్లస్ 7500. ఫస్ట్ వన్ 7000, నెక్స్ట్ 8000. 7500 2 times ఉంది. నేను ఫస్ట్ ఒకటి రాశాను, లాస్ట్లో ఒకటి రాశాను. బై మొత్తం 4 years కాబట్టి 4 observations కాబట్టి 4తో డివైడ్ చేయాలి. సో ఈ 2 యాడ్ చేస్తే 15,000, ఈ 2 యాడ్ చేస్తే 15,000, మొత్తం 30,000 బై 4తో డివైడ్ చేసినట్లయితే 7,500 వస్తుంది. సో యావరేజ్గా ప్రతి సంవత్సరము కూడా 7,500 ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. అలాగే సెకండ్ క్రాప్ యావరేజ్ ప్రాఫిట్ ఆన్ జోవర్ is equal to formula sum of all observations by number of observations. 6,000 plus 1,000 plus 8,000 plus 1,000 by మొత్తం 4 years 4 observations కాబట్టి 4తో డివైడ్ చేయాలి. 8 plus 1 9, 9 plus 1 10, 10 plus 6 16, 16,000 by 4. 4తో డివైడ్ చేసినట్లయితే 4 1s 4 4s 16 అంటే 4,000 అనమాట. యావరేజ్న ప్రతి సంవత్సరం కూడా 4,000 ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. నెక్స్ట్ యావరేజ్ ప్రాఫిట్ ఆన్ మిల్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రతిదానికి ఫార్ములా రాసుకోవాలి. యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ 9,000 plus 5,000 plus 3,000 plus 4,000 by 4 observations ఉన్నాయి కాబట్టి 4తో డివైడ్ చేయాలి. 9 plus 5 14, 14 plus 3 17, 17 plus 4 21, 21,000 by 4. 4తో డివైడ్ చేసినట్లయితే 4 5s 20, 1 మిగులుతుంది, 0 దించుకుంటే 10 వస్తుంది. 4 2s 8, మళ్ళీ 2 మిగులుతుంది, 0 దించుకుంటే 20, 4 5s 20, 0కి 0. సో యావరేజ్ను ప్రతి సంవత్సరం కూడా 5,250 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట ఈ మిల్లెట్స్ మీద. ఏ క్రాప్ మీద ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అంటే గ్రౌండ్ నట్స్ మీద 7,500 వచ్చింది,
జావర్ మీద 4000 వచ్చింది ప్రాఫిట్, అలాగే మిల్లెట్స్ మీద 5250 రూపీస్ వచ్చాయి. ఈ 3 క్రాప్స్లోనూ గ్రౌండ్ నట్స్ మీద ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ అబ్జర్వేషన్స్ని మనం ఈ ఆన్సర్స్ని బట్టి నెక్స్ట్ ఇయర్ అతను గ్రౌండ్ నట్స్ క్రాప్ అనేది వేసుకున్నట్లయితే అతనికి ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ గ్రౌండ్ నట్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే 4 to 10 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.